హాయ్ స్టూడెంట్స్, నేను మీ రవికాంత్ రెడ్డి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులకి సంస్కృతంలో గద్య భాగంలో ఉన్నటువంటి లఘు ప్రశ్నలను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి. అయితే లఘు ప్రశ్నలు మనకున్నది 4 పాఠ్యభాగాలకు మాత్రమే. వారు ఇచ్చేటువంటి ప్రశ్నలు కూడా 8th రోమన్లో మీకు 4 ప్రశ్నలు, మనం రాయాల్సింది 2 మాత్రమే. కాబట్టి మీరు ఏమైనా సరే రెండు పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను నేర్చుకోండి, మీకు సరిపోతుంది. సరే, మీకు ఈ లఘు ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు మీకు చిన్న విన్నపం అండి. మన వీడియోలను మీ మిత్రులకు షేర్ చేయండి. వాళ్ళకి తప్పకుండా ఇవి ఉపయోగపడతాయని నా నమ్మకం. అయితే ఈ వీడియోని కూడా లైక్ చేసి మాకు సహకరించండి, ఓకేనా? సరే, మొదటి ప్రశ్న చూడండి. హర్షవర్ధనుడు బండి అనేటువంటి మంత్రిని కిం ఉవాచ ఏమని పలికెను, అంటే ఏమని అడిగను, ఇట్లా మనం చెప్పుకుంటామండి, ఓకేనా? సమాధానం చూడండి. హర్షవర్ధనుడు బండిం, తన కింద ఉండేటువంటి మంత్రి, ఆయన పేరు బండి కదా, కాబట్టి బండిం, ఆ బండిని రాజశ్రీ వ్యతికరః కహ, ఈ రాజశ్రీ అనేటువంటి తన సోదరి అన్నమాట అండి. సోదరి పేరు రాజశ్రీ వ్యతికరః కహ, ఆమెను అనుసరించేటువంటి వాడు ఎవరు, ఆమె ఎక్కడ ఉంది, ఆ విషయాలు ఏమిటి, ఇది ఉవాచ అని పలికెను. అదండి. నిర్గాతః కహ, నిర్గాతుడు ఎవరు అని ప్రశ్న అండి. నిర్గాతుడు శబరసేనాపతే, శబరసేనాపతి అంటే పూర్వము బోయవాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళండి. సో వాళ్ళకు ఒక నాయకుడు ఉండేవాడు, అతన్ని సేనాపతి అని అంటారండి. శబర సేనాపతి అంటే బోయవాళ్లకు రాజు, ఓకేనా, అధిపతి కాబట్టి. నెక్స్ట్ ఆయన పేరేం పేరు, భూకంపుడు. కాబట్టి భూకంపస్య స్వస్త్రియ లేదా సోదరి పుత్ర, అంటే ఈ శబర సేనాపతికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు భూకంపుడు, అతని యొక్క సోదరి కుమారుడు అంటే మేనల్లుడు అని అర్థం అండి, సోదరి పుత్ర. సో మీరు రాయాల్సినటువంటి పదం ఏంద్రా అంటే శబర సేనాపతే భూకంపస్య సోదరి పుత్ర. ఇది మీకు బాగా అలవాటైనటువంటి పదం కాబట్టి ఇది రాసుకునండి. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి. రాజా కీదృశీం రాజశ్రీయం దదర్శ, రాజా అంటే రాజు, కీదృశీం అంటే ఎటువంటి, రాజశ్రీయం అంటే రాజశ్రీని, దదర్శ చూసెను అని చెప్పి అంటున్నాడండి. అయితే ఈ యొక్క పాఠ్యభాగంలో ఒక బౌద్ధ భిక్షువు చెప్పినటువంటి మాటను అనుసరించి ఈ హర్షవర్ధనుడు తన సోదరుని వెతకడానికి పలానా చోటు ఉందని చెప్పగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆ రాజశ్రీ అనేటువంటి ఆమె ఒక అగ్నిలోకి దూకాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ ఒక్కటి మనకు ఆన్సర్ ఉంటే సరిపోతుందండి. అయితే ఏంటి ఆన్సరు చూడండి. రాజు, ముఖ్యంతీం అనే పదం అవసరం లేదండి. అగ్ని ప్రవేశాయ, అగ్నిలో ప్రవేశించడానికి అని అర్థం అండి, ఓకేనా. ఉద్యతాం, సిద్ధపడి ఉన్నటువంటి, రాజశ్రీని, దదర్శ చూసెను, ఇది మీకు సరిపోతుందండి, ఓకేనా. నెక్స్ట్ రెండో పాఠ్యభాగం చూడండి. సుహృద్భేద, ఈ పాఠ్యభాగంలోని ప్రశ్నలు చూడండి. కహ ఎవరు, పానీయం అంటే నీటిని, పాతుం తాగటానికి, యమునా కచ్చం అంటే యమునా నదీ తీరానికి, అగచ్చత్ వెళ్ళెను, అదండి, ఓకేనా. సరే, ఎవరు వెళ్తారు అంటే పింగళక నామ సింహ, పింగళకుడు అనే పేరు కలిగినటువంటి సింహము, పానీయం పాతుం నీటిని తాగటానికి, యమునా కచ్చం అగచ్చత్ యమునా నదీ తీరానికి వెళ్ళెను, ఇదండి. నెక్స్ట్ కౌ అంటే కిం శబ్దానికి పుంలింగంలో, ఇక్కడ ద్వివచనంలో ఇద్దరు అనేటువంటి అర్థాన్ని తెలియజేయడానికి కౌ అనే పదం వస్తుంది. కహ కౌ కే, ఓకేనా. కౌ అంటే ఇద్దరు, ఓకేనా. ఎవరిద్దరు, భయప్రతీకారం భయాన్ని పోగొడతామని, ప్రతిజ్ఞాయ అంటే ప్రతిజ్ఞ చేసి, ప్రతిజ్ఞయ అని ఉండాలండి, ప్రతిజ్ఞ చేసి, చలితో వెళ్ళిరి అని అంటారండి. ఈ యొక్క పాఠ్యభాగంలో సింహానికి మంత్రులు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరే దమనక కరటకులు, ఓకేనా. కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి ద్వివచనంలోనే మనం రాయాలి. దమనక కరటకౌ భయప్రతీకారం భయాన్ని పోగొడతామని, ప్రతిజ్ఞ చేసి, చలితో అక్కడి నుంచి వెళ్ళారు అని చెప్పి చెప్పబడిందండి, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. యుద్ధమునందు, కహ ఎవరు, కేన ఎవరి చేత,
వ్యాపాదిత చంపబడెను అని అంటున్నాడు. అంటే యుద్ధంలో ఎవరి చేత ఎవరు చంపబడెను. మనకి పాఠ్యభాగంలో సింహము సంజీవకుడు అనే పేరు కలిగినటువంటి ఎద్దును చంపేస్తుందండి. ఓకేనా? కాబట్టి అది సమాధానం రాస్తాం. ఏమని? యుద్ధమునందు సంజీవకుడు అనే పేరు కలిగినటువంటి ఎద్దు పింగళక నామ సింహేన, పింగళకుడు అనే పేరు కలిగినటువంటి సింహం చేత వ్యాపాదిత చంపబడెను. ఇట్లా రాసినా సరిపోతుంది. లేదంటే యుద్ధే సంజీవక సింహేన వ్యాపాదిత ఇలా రాసినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ మూడో పాఠ్య భాగాన్ని చూడండి. వృక్షరక్షికా పితామహి. ఇక్కడ కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తుందండి. సరే, వృక్షాహ చెట్లు, అస్మభ్యం మనకి, కిం ప్రయచ్చంతి ఏమేమి ఇస్తున్నాయి అని అంటున్నారండి. ఏమిస్తాయి? వృక్షాహ చెట్లు, అస్మభ్యం మనకి, స్వచ్ఛాం మృత్తికాం స్వచ్ఛమైనటువంటి మట్టిని, స్వచ్ఛం జలం అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి నీటిని, వాయువును అంటే అంటే కూడా, ప్రయచ్చంతి ఇస్తున్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నారండి. ఒకసారి మళ్ళీ చూసుకోండి. వృక్షాహ చెట్లు, అస్మభ్యం మనకి, స్వచ్ఛాం మృత్తికాం స్వచ్ఛమైనటువంటి మట్టిని, స్వచ్ఛం జలం స్వచ్ఛమైనటువంటి నీటిని, మరియు వాయుం ప్రయచ్చంతి వాయువును కూడా ఇస్తున్నాయి అని చెప్పి చెప్తున్నాడండి. నెక్స్ట్ రెండవ ప్రశ్న చూడండి. కేసరసింహుడు కుత్ర నివసత్ ఎక్కడ నివసిస్తూ ఉన్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడండి. కేసరసింహుడు కాశ్మీర్ అనేటువంటి ప్రాంతం యొక్క నిమ్న భూభాగే, ఇది రాసుకోనండి మీకు బాగుంటుంది, అంటే పర్వత ప్రదేశంలో నివసించెను అని చెప్పి చెప్తున్నాడండి. నెక్స్ట్ మార్గమునందు నదులు కథం ప్రావహన్ ఎలా ప్రవహిస్తున్నవి అని అంటున్నాడండి. మార్గమునందు నదులు నిర్జరాహ అంటే ఎప్పుడూ కూడా నీటిని ప్రవహిస్తూ సెలయేర్ల మాదిరిగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ విధంగా ఉన్నాయండి. మార్గే నద్య నిర్జరాహ ఎల్లవేళ నీటితో ప్రవహిస్తూ ఉన్నాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడండి. ఓకేనా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొక విషయం అండి, మీకు ఎటువంటి సందేహం ఉన్నా సరే మీరు మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.